బేతంచెర్ల నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో ఇంతవరకు ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది, ఐటీఐ కాలేజ్ ఉంది. ఎన్ని కాలేజీలు ఉన్నా కూడా బీసీ హాస్టల్ అనేది లేక విద్యార్థులు చాలామంది కొంతవరకు ఇది గురవుతున్నారు. అంటే మామూలుగా చదువుకోవాలంటే చదువుతో పాటు ఆహారం కూడా అవసరము. అక్కడి నుంచి బేతంచెర్ల మండలం నుంచి నంద్యాల జిల్లా నుంచి భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత ఎంతోమంది అత్యున్నత మహతులు బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు కూడా బేతంచెర్ల నివాసి. బేతంచెర్ల నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినారు. దేశానికి స్వరాజ్యం వచ్చి 76 సంవత్సరాలైనా బేతంచెర్ల మండలంలో ఇంతవరకు ఒక్క బీసీ హాస్టల్ కూడా లేకపోవడము ఎంతో దురదృష్టకరము. నిన్న అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని, బీసీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని కలసడం జరిగింది. అక్కడైతే ఇంతవరకు బీసీ హాస్టల్ లేదని చెప్పి తెలియజేసినారు. పాలిటెక్నికల్ కాలేజీ, ఐటీఐ కాలేజీ, తర్వాత దాదాపు 10th క్లాస్ వరకు మొత్తం మండలంలో 10-15 విద్యాలయాలు ఉన్నాయి. ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి బేతంచెర్లలో చదువుకుంటున్నారు. వాళ్ళకు హాస్టల్ లేనందువలన చాలామంది విద్యార్థులు రోజుకు 100 రూపాయలు పెట్టి హోటళ్ళలో భోంచేసి 5,000, 10,000 రూపాయలు బాడికి ఇల్లు తీసుకొని ఉండాల్సి వస్తుంది. కనుక వెంటనే నంద్యాల జిల్లా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని బేతంచెర్ల మండలంలో ఒక బీసీ హాస్టల్ని ఏర్పాటు చేయాలని, లేదంటే అందరికీ సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ తీసుకొని కమ్యూనిటీ హాల్లో బీసీ హాస్టల్ ఏర్పాటు చేసి ఉండడానికి, పండుకోవడానికి పిల్లలకు వసతి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏఐటీసీ నాయకులు భాస్కరన్న గారు, తర్వాత ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త విద్యావేత్త సుధాకర్ రెడ్డి గారు, సీను గారు, బీఈడీ డిఈడీ విద్యార్థి సంఘాల నాయకులు, తర్వాత ఎంతోమంది కోటీశ్వరులు ఉన్న వాళ్ళకే ఈరోజు విద్యార్థులకు ఉన్నత చదువులు, కార్పొరేట్ విద్య, హాస్టల్స్ ఇవన్నీ ఉంటే పేద విద్యార్థులు, దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ విద్యార్థులు 136 కులాలు ఉండి ఈరోజు 136 కులాలతో రాజ్యాధికారాన్ని అందుకుంటున్న రాజకీయ నాయకులు ఒక్క బీసీ హాస్టల్ బేతంచెర్ల మండలంలో ఏర్పాటు చేయకపోవడము దురదృష్టకరమని వెంటనే డోన్ ఎమ్మెల్యే గారు, నంద్యాల జిల్లా ఎంపీ గారు, ఎన్ఎండి ఫరూక్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు వెంటనే ఒక బీసీ హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంకుదాడు గోవిందరెడ్డి గారు అన్నగారు కూడా మాకు ఈ సలహా సూచనలు ఇచ్చారు. అక్కడ హాస్టల్ లేదు, హాస్టల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లా వస్తుంది అంకుల్, ఇట్లా రావట్లేదు. నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వరాజ్యం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంతవరకు బీసీలకు హాస్టల్ లేని మండలం ఏది అంటే బేతంచెర్ల మండలం. అంటే అక్కడి నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, తర్వాత ఎంతోమంది భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు, తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చేసినారు. తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి గారు, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ తాలూకా నుంచి ప్రాతినిధ్యం వహిస్తే డోన్ తాలూకాలో బేతంచెర్ల మండలంలో బీసీ హాస్టల్ లేకపోవడము దురదృష్టకరము. అగ్రకులాలు రాజ్యాలు వెళితే బీసీలకు కనుమరుగవుతుంది అన్నట్ల ఎంతోమంది పాలిటెక్నికల్ కాలేజీ, ఐటీఐ కాలేజీ, 10th క్లాస్వి దాదాపు 15-20 స్కూళ్ళు ఉన్నాయి. విద్యార్థులకు అన్నం తిని చదువుకోవడానికి బీసీ హాస్టల్ ఏర్పాటు చేయకపోవడము ఎంతో దుర్మార్గకరమైన విషయము. హాస్టల్ లేదనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పిల్లలకు అన్నం తిని చదువుకోవాలా, అట్లాంటిది బీసీలకు హాస్టల్ లేకపోవడము ఎంతో దౌర్భాగ్యకరమైన విషయము. దాంట్లో భాగంగా నీ పేరు ఏం పేరయ్యా? గట్టిగా మాట్లాడు. ఏ ఊరినిది? కోసన్పల్లి. నీ కొడుకు ఎక్కడ చదువుతున్నాడు? ఏం చదువుతున్నాడు? కాలేజీ. నీ కొడుకు బీసీ హాస్టల్లో చేర్పించినావా? బీసీ హాస్టల్ లేదన్నా. ఎవరు చెప్పినది లేదని?
లేదని చెప్పిన ఎవరు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదని సాక్షాత్తు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు బేతంచెర్ల మండలంలో బీసీ హాస్టల్ లేదని చెప్పి తెలియజేశారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు ఈయన కొడుకు పాలిటెక్నికల్ చదవాలంటే ఆ ఊర్లో బీసీ హాస్టల్ మల్లికార్జున బీసీ హాస్టల్ అనేది ఏర్పాటు చేయాలా. కనుక బీసీ హాస్టల్ లేకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దయచేసి వెంటనే ప్రస్తుత ఎమ్మెల్యే గారు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎండి ఫరూక్ గారు, తర్వాత ఎంపీ బైరెడ్డి శబరి గారు బేతంచెర్ల మండలంలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయకపోతే రేపు రాబోయే ఎన్నికలలో బీసీ కులాలు 136 కులాలు బీసీ కులాలు బుద్ధి చెప్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఏఈ నాగరాజు. నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. దయచేసి ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, విప్లవ సంఘాలు అందరూ బేతంచెర్లలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేస్తే పిల్లలు విద్యాభివృద్ధికి ఉపయోగపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.